హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా కాశీ ట్రిప్లో డే 3. మొత్తం ట్రిప్కి ఇదే ఇంపార్టెంట్ డే. అలాగే ఈ ఫుల్ డే మొత్తం మేము బయట తిరగడమే జరిగింది. అందువల్ల ఒక్క వీడియో సెట్ అవ్వలేదు, 2 వీడియోస్ పెడుతున్నాను చూడండి. మేము ఉండే ఆశ్రమంలోనే బాలాజీ ట్రావెల్స్ అని చెప్పేసి ఒక సైడ్కి ఒక కౌంటర్ ఉంటుంది. మేము వాళ్ళతో మాట్లాడి ఇలాగ ప్రయాగ్రాజ్ ఉన్న అయోధ్య వెళ్ళి రావాలి 1 డేలో అని చెప్పాము. వాళ్ళు ఏమన్నారంటే మినిమం 10 మెంబర్స్ ఉండాలి, అప్పుడైతే మేము వెహికల్ బుక్ చేస్తామని చెప్పారు. మా అమ్మమ్మ కొంచెం స్ట్రెయిన్ అవడం వల్ల రూమ్లోనే ఉండిపోయింది. మేము 6 ఉన్నాము. సో ఇంకో 4 తెలుగు వాళ్ళే మాకు సెట్ అయ్యారనమాట. మేమందరం కలిపి వెహికల్ బుక్ చేసుకున్నాము. మార్నింగ్ 4:30కి అక్కడ నంది సైకిల్ దగ్గర స్టార్ట్ అయ్యామన్నమాట. మార్నింగ్ 4:30కి నాకు కాశీలో మసాలా దోశ దొరికింది, చాలా బాగుంది కూడా టేస్ట్. మేము ప్రయాగ్ వెళ్ళేటప్పటికి 7:30 అయిందనమాట. యాక్చువల్గా ప్రయాగ్రాజ్లో మనకి త్రివేణి సంగమం ఉంటుంది, 3 నదులు కలుస్తాయని తెలుసు అందరికీ, సరస్వతి, యమున, గంగా నది. కానీ మనకు అక్కడ వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువ ఉండడం వల్ల వెళ్ళడానికి ఆప్షన్ లేదు. సో మేము ఆ నది ఒడ్డుననే కార్యక్రమం మొత్తం జరిపించేసి అస్థికలు పట్టుకొని బోట్ మాట్లాడుకొని వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళాక మా నాన్న మధ్యలో అస్థికలు కలిపేశారనమాట. అలాగే ప్రయాగ్రాజ్లో వేణి దానం అని ఒక కార్యక్రమం ఉంటుంది. ఇందులో పెళ్లిళ్ళు చేస్తారనమాట, మొగుడు పిల్లలకి మళ్ళీ పెళ్లి చేస్తారు. ఇది లైఫ్లో ఒకసారి చేసుకోవాలి, చేసుకునే వాళ్ళు మళ్ళీ చేసుకోవడానికి లేదు. మా అమ్మ నాన్న ఆల్రెడీ చేసుకున్నారు కాబట్టి మా అత్తయ్య మామయ్య చేసుకున్నారనమాట. అది ఎందుకు చేసుకుంటారు, అక్కడే ఎందుకు చేసుకుంటారు అన్నదానికి అతను ఒక స్టోరీ చెప్పారు. అది ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, నేను చెప్తాను. అక్కడ నుంచి డ్రైవర్ని ఆంధ్ర మెస్ తీసుకెళ్ళమని చెప్తే అతను ఒక దిక్కుమాల హోటల్కి తీసుకెళ్లాడు. ఫుడ్ వరస్ట్గా ఉంది. ఇంకేదో తప్పదు కదా, కొంచెం తినేసి అయోధ్యకు స్టార్ట్ అయిపోయాం అనమాట. మేము అయోధ్యకు స్టార్ట్ అయ్యేటప్పటికి 11:30 అయిపోయింది అనమాట. అప్పటికి కొంచెం ఎర్లీగా భోజనం చేశారు అందరూ, ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ చేయలేదు ఎవరు కూడా. మధ్యలో ఒక దగ్గర స్నాక్స్ కోసం ఆపారు, టీ స్నాక్స్ తాగేసి అన్ని స్టార్ట్ అయిపోయాం అనమాట అయోధ్యకి. మేము అయోధ్య వెళ్ళేటప్పటికి 4 అయిపోయింది. అయోధ్యలో మన రామ మందిరంకి ఒక 4-5 కిలోమీటర్స్ ముందుగానే పార్కింగ్ లో ఆపేస్తారు అనమాట, కార్లు అలౌ చేయరు. అక్కడ నుంచి బ్యాటరీ వెహికల్స్ మాట్లాడుకొని వెళ్ళాము. బ్యాటరీ వెహికల్స్ లో పర్ హెడ్ కి 200 రూపీస్ తీసుకున్నారనమాట. 200 రూపీస్కి మనకి అయోధ్యలో 5 క్షేత్రాలు చూపిస్తామని చెప్పారు వాళ్ళు. లేదు ఓన్లీ టెంపుల్ అనుకుంటే 150 రూపీస్ అన్నారు. ఎందుకు వచ్చింది అన్ని చూద్దామని చెప్పేసి 200 రూపీస్ మాట్లాడుకున్నాము. ఆ 5 ఫస్ట్ది ఏంటంటే సరయూ నది. ఆ సరయూ నదికి వెళ్ళి అందరూ స్నానాలు చేస్తారు, కానీ మాకు టైం లేదని చెప్పేసి మేము జస్ట్ వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేసాం అనమాట సరయూ నది నుంచి. అక్కడ నుంచి రెండోది వాల్మీకి భవన్. ఈ వాల్మీకి భవన్ చాలా పెద్ద బిల్డింగ్, ఒక 2 స్టోర్ బిల్డింగ్ అనమాట. ఇది 2 అంతస్తులు ఉంటుంది. ఇక్కడ వాల్మీకి విగ్రహము, అలాగే అతని పక్కన లవకుశులు ఉంటారు అనమాట. మేము ఫస్ట్ రామలక్ష్మణులు అనుకున్నాము, అక్కడ గురువు గారికి అడిగితే చెప్పారు లవకుశులు అని చెప్పేసి. ఆ ఎదురుగానే ఇంకొక మందిరం ఉంది, అదే శ్రీ స్వామి మణిరామ్ దాస్ మందిరం అనమాట. అక్కడ నుంచి నెక్స్ట్ది సీతా వంటశాల అని చెప్పి తీసుకెళ్లారు. ఇక్కడ అన్నదానం చేస్తారంట రోజును. ఇప్పుడు చూపించిన నుయ్య సీతమ్మ వారు వాడేవారంట. అలాగే అక్కడ ఎక్కువ మందికి అన్నదానం కావాల్సిన ఏర్పాట్లన్నీ అక్కడ ఉన్నాయన్నమాట. రోజు అన్నదానం జరుగుతుందన్నమాట. ఇంకా మేము అయోధ్యలో చూసినవి చాలానే ఉన్నాయి. అలాగే దర్శనము అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది, రేపు చూడండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.